హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం గూగుల్ క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్‌కి మెటీరియల్ ఎలా షేర్ చేయాలి? అసైన్‌మెంట్స్ ఎలా ఇవ్వాలి? లేకపోతే ఆన్‌లైన్ క్లాసెస్‌ని ఎలా కండక్ట్ చేయాలి? సో, దాని గురించి ఈరోజు నేర్చుకుందాము. యాక్చువల్‌గా ఈ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిన తర్వాత మనకి ఉన్న సోర్సెస్ గానీ, అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ గానీ, ఛాన్సెస్ గానీ ఏమైనా ఉంటే మనం వాటిని అడాప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిలో భాగంగా గూగుల్ క్లాస్ రూమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్‌కి, ఫ్యాకల్టీకి మధ్యలో ఒక వారధిలాగా బాగా ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశ్యం. ఈరోజు దాని గురించి ఎలా ఆహ్, చేసుకోవచ్చనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికోసం మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. లేకపోతే ఆర్గనైజేషన్‌లో పనిచేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఈమెయిల్ ఉంటే ఇంకా ఈజీగా వర్క్ అవుతుంది. సో, జస్ట్ యూ హావ్ టు సైన్ ఇన్. సో, గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వచ్చు. ఇలా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ గూగుల్ యాప్స్‌లో చూస్తే ఇక్కడ మనకి గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఒకటి వస్తుంది. సో, ఇలా కోర్సెస్ మీరు ఇంతకుముందు ఏమన్నా రిజిస్టర్ అయ్యి ఉన్నా, సో, ఇవి నా క్లాసెస్. ప్రెజెంట్ నేను హ్యాండిల్ చేసే క్లాసెస్. సో, వీటిలో ఆల్రెడీ నేను మెంబర్ అయి ఉన్నాను. సో, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ మెంబర్ అయి ఉంటారు. సో, ఫస్ట్ ఇయర్ ఏ సెక్షన్, బి సెక్షన్ అలాగే సెకండ్ ఇయర్. సో, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కండక్ట్ ఏ ఆన్‌లైన్ టెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఏ సెక్షన్‌కి నేను కండక్ట్ చేయాలనుకుంటే, సో, ఐ హావ్ టు క్లిక్ హియర్. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ మిస్ అయినా వాళ్ళు కరెక్ట్‌గా ఇంకేమైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఇక్కడ క్లాస్ కోడ్ అనేది ఒకటుంటుంది. సో, దీన్ని క్లాస్ కోడ్ అంటారు. సో, ఈ క్లాస్ కోడ్‌ని గనుక మనం ఆ స్టూడెంట్‌కి ఫార్వర్డ్ చేసుంటే ఏదైనా గ్రూప్‌లో గనుక ఏదైనా మనం ఫార్వర్డ్ చేస్తే ఏ స్టూడెంట్ అయినా విత్ దిస్ కోడ్ హి కెన్ జాయిన్ త్రూ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్‌లో జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్ ఈ కోడ్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, ఇది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ప్రెజెంట్ మనము గూగుల్ క్లాస్ రూమ్‌లో ఎలా మెటీరియల్ ఫార్వర్డ్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలనేది విషయం మీద నేను మాట్లాడుతున్నాను. సరే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్ట్రీమ్, క్లాస్ వర్క్, పీపుల్, మార్క్స్ ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో, మనకిక్కడ క్లాస్ వర్క్‌కి వెళ్దాం. ఇక్కడ మనం క్లాస్ వర్క్‌కెళ్ళేసరికి నేను సబ్జెక్ట్ తీసుకునే సబ్జెక్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కాబట్టి, సో, నేనిక్కడ ఆల్రెడీ కొన్ని నేను యూట్యూబ్‌లో చేసిన వీడియోస్‌ని ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఇక్కడ అవైలబిలిటీలో ఉంచాను. సో, దీస్ ఆర్ ద వీడియోస్ ఐ అప్‌లోడెడ్ హియర్. సో, ఈ మెటీరియల్ స్టూడెంట్ కూడా డైరెక్ట్‌గా యూట్యూబ్ నుంచే కాకుండా ఇక్కడి నుంచి కూడా వాళ్ళు వ్యూ చేయొచ్చు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ మెటీరియల్ ఇక్కడ కూడా నేను మెటీరియల్స్ కొన్ని స్టూడెంట్స్‌కి పీడీఎఫ్ గాని, వర్డ్ ఫైల్ గాని ఏదైనా మెటీరియల్ కూడా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ స్టూడెంట్స్‌కి ఈ అవైలబిలిటీలో ఉంచొచ్చు. సో, అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది మన దగ్గర. క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ క్రియేట్ ఆప్షన్‌లో మనకి అసైన్‌మెంట్, క్విజ్ అసైన్‌మెంట్, క్వెషన్, మెటీరియల్, సో, రీయూజ్, సో, ఇలా మెనీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఒకవేళ మెటీరియల్‌ని స్టూడెంట్‌కి అవైలబిలిటీలో ఉంచుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ మెటీరియల్ క్లిక్ చేస్తే మనకి ఏమేమి అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అప్లోడ్‌లో మనం అప్లోడ్ చేయొచ్చు. అలానే క్వెషన్ ఇవ్వాలనుకున్నా, ఒకవేళ అసైన్‌మెంట్స్ క్వెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నట్టుగా ఇక్కడ క్విజ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ కెన్ క్రియేట్ వన్ క్విజ్ అసైన్‌మెంట్ హియర్. సో, ఇలా మనం క్విజ్ అసైన్‌మెంట్ క్రియేట్ చేయంగానే ఇక్కడ టైటిల్, ఇన్‌స్ట్రక్షన్స్ అడుగుతా ఉంటుంది. సో, ఐ కెన్ గివ్ టైటిల్ యాస్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ uh, online test 1. Online test 1. So we can give instructions about this test also. So there will be sorry, there will be 10 multiple choice questions. Each have 4 options. So in this way మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏదైనా గూగుల్ ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటే
ఇక్కడ యాడ్ ఆర్ క్రియేట్ బటన్ ఉంటుంది. మీరు గూగుల్ డ్రైవ్‌లో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుంటే దాన్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేకపోతే మీరు కొత్తగా ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫర్ సెక్షన్ ఫస్ట్ ఇయర్ ఏ. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏ క్లాస్‌లో లింక్ అయ్యి ఉన్నాననేది ఇక్కడ కనిపిస్తూ ఉంటది. సో, ఈ 3 సెక్షన్‌లకి గనక లేకపోతే ఫస్ట్ ఇయర్ ఏ సెక్షన్‌కి, బి సెక్షన్‌కి రెండిటికి ఒకటే కామన్ పేపర్ అనుకుంటే, లేకపోతే కామన్ క్వెషన్స్ అనుకుంటే ఈ రెండిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఎలా కావాలంటే అలా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఎంత ఆల్ స్టూడెంట్స్ కావాలంటే ఆల్ స్టూడెంట్స్‌కి లేకపోతే ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే లింక్ అయ్యి ఉన్నారో వాటిలో స్పెసిఫిక్‌గా ఏ స్టూడెంట్స్ కావాలనుకున్నా ఆ స్టూడెంట్స్‌కైనా మనం లింక్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో, ఆ పాయింట్స్ అనేది ఇప్పుడు క్వెషన్‌కొచ్చి 1 మార్క్ క్వెషన్ అనుకుంటే 10 మల్టిపుల్ చాయిస్ కాబట్టి యూ కెన్ మెయింటైన్ యాస్ ఏ 10 పాయింట్స్. సో, డ్యూ డేట్. సో, వీళ్ళు ఈ క్వెషన్స్ అనేవి ఎప్పుడు సబ్మిట్ చేయాలి? సో, ఏ టాపిక్ మీద? సో, ఇవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇలా మనకి బ్లాంక్ క్విజ్ గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ అసైన్ చేస్తే ఎవ్రి స్టూడెంట్ విల్ గెట్ ద మెయిల్. సో, ప్రతి స్టూడెంటు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ద్వారా వాళ్ళు టెస్ట్‌ని అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, మనం ఇప్పుడు గూగుల్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా! క్రియేట్ కింద బ్లాంక్ క్విజ్ అని ఒకటి ఉంది. ఆ బ్లాంక్ క్విజ్‌ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా వస్తుందండి. ఈ బ్లాంక్ క్విజ్‌లో సో, ఫస్ట్ వి కెన్ టేక్ ఇట్ యాస్ ఏ టైటిల్. దీన్ని బీఈఈ ఆన్‌లైన్ టెస్ట్ 1 అనిగా ఇచ్చినాను. సో, ఇక్కడ కూడా మనకి అక్కడ ప్రెస్ చేస్తే మనకి ఇదే టైటిల్ అనేది అక్కడ క్లిక్ అయిపోతుంది. అలానే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. ఏ ఏ ఏ టెస్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇందాక ఏదైతే ఇచ్చామో అక్కడ కూడా అలానే ఇవ్వచ్చు. నెక్స్ట్ అన్‌టైటిల్డ్ క్వెషన్స్. సో, ఇక్కడ మనం అన్‌టైటిల్డ్ క్వెషన్స్ దగ్గర క్లిక్ చేయడానికే ఇక్కడ ఈ ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్. సపోజ్ మనం స్టూడెంట్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు నో ద నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఇచ్చినాను. సో, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇచ్చాను కాబట్టి ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ కాదు కాబట్టి సో, ఐ కెన్ టైప్ షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్సెస్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, స్టూడెంట్ నేమ్ అనేది చిన్న ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ రైట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్. అక్కడ ఒక లైన్ అనేది వస్తుంది. ఆ లైన్‌లో స్టూడెంట్ కెన్ టైప్. ఇది రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అంటే స్టూడెంట్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిన క్వెషనా? లేకపోతే అటెంప్ట్ చేయకపోయినా పర్లేదా అనుకుంటే సో, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది కంపల్సరీ కాబట్టి ఐ షుడ్ టైప్ ఇక్కడ రిక్వైర్డ్ అని రాస్తాను. రిక్వైర్డ్ రాస్తే అక్కడ ఏమవుతుందంటే స్టార్ మార్క్ పడుతది. స్టార్ మార్క్ పడుతది కాబట్టి ఆటోమేటిక్‌గా స్టూడెంట్ కంపల్సరీగా రాయాల్సొస్తది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్ ఐ కెన్ మేక్. నేను రెండో క్వెషన్‌కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది గదా! ఇక్కడ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను ఐ కెన్ గో ఫర్ సెకండ్ క్వెషన్. ఇక్కడ చూస్తే మీరు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ పక్కన స్టార్ సింబల్ అనేది పడింది. ఈ స్టార్ సింబల్ అనే దగ్గర పడినప్పుడు అంటే అది కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిన క్వెషన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు నో ద రోల్ నంబర్. సో, నంబర్ ఆఫ్ ది రోల్ నంబర్ ఆఫ్ ది స్టూడెంట్ కాబట్టి సో, ఇక్కడ నేను రోల్ నంబర్ అని రాస్తున్నాను. ఇది కూడా ఒక సింగిల్ లైన్‌లో ఉంటుంది కాబట్టి దట్ కెన్ మేక్ ఇట్ యాస్ షార్ట్ ఆన్సర్ క్వెషన్. సో, దాన్ని కూడా మనం షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌గా మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇది కంపల్సరీ క్వెషన్ కాబట్టి ఐ కెన్ మేక్ రిక్వైర్డ్. సో, ఐ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వెషన్. సో, ఇఫ్ యూ వాంట్ టు నో ఈమెయిల్ అడ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్. సో, ఇలా మీకు ఏ స్టూడెంట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఎన్ని క్వెషన్స్ అయినా ఇచ్చుకుంటూ ఉండొచ్చు. సో, ఐ విల్ స్టార్ట్ టైపింగ్ క్వెషన్స్. ఇంకా క్వెషన్‌లోకి వెళ్లి ఏ క్వెషన్స్ ఇవ్వాలి, ఎలా ఆప్షన్స్ ఇవ్వాలనేది నేర్చుకుందాం. సో, ఐ వుడ్ లైక్ టు నో ద ఫస్ట్ క్వెషన్. ఈ క్వెషన్ ఏమిద్దామంటే యెస్ యూనిట్స్ ఆఫ్ uh, unit of resistance is. సో, యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి నేను క్వెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈజ్ సో, దిస్ ఇస్ ద క్వెషన్. సో, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ కాబట్టి ఇక్కడ నేను మల్టిపుల్ చాయిస్‌నే పెడుతున్నాను. సో, ఫస్ట్ ఆప్షన్ ఐ కెన్ రైట్ వాట్ ఈజ్ యూనిట్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అనదర్ ఆప్షన్. సో, సెకండ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ యాడ్ అనదర్ అని ఉంది. సో, యాడ్ అనదర్ ఇచ్చినప్పుడు సెకండ్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో నేను ఐ కెన్ రైట్ ఓమ్. So next, if I want to give another option, volts, and if you want to give another option, final one is amperes. So ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో ఐ కెన్ రైట్
ఇది రిక్వైర్డ్ క్వెషన్ కాబట్టి స్టూడెంట్ కంపల్సరీగా అటెండ్ చేయాలి కాబట్టి ఐ పుట్టింగ్ యాస్ ఏ రిక్వైర్డ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఆన్సర్ కీ అని ఒకటి ఉంది, పక్కన 0 పాయింట్స్. సో ఇది ఫస్ట్ క్వెషన్, దీనికి మార్క్స్ ఎన్ని మార్క్స్ అనేది మనం అసైన్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ టైప్ ఆన్సర్ కీ, ఇక్కడ పాయింట్స్ అనేది వచ్చింది. సో 10 క్వెషన్స్ 10 మార్క్స్ కాబట్టి ఐఎమ్ అసైనింగ్ 1 పాయింట్ హియర్. ఇక్కడ డన్ కొట్టేస్తే ఆ క్వెషన్ అనేది అయిపోతుంది. అలానే ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ క్వెషన్, సో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తే ఇక్కడ మళ్ళీ యాడ్ క్వెషన్ అనేది ఆప్షన్ దగ్గరికెళ్తే ఇక్కడ సెకండ్ క్వెషన్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా మీరు ఎన్ని క్వెషన్స్ అయినా 10 క్వెషన్స్ కాదు, ఒక 20 క్వెషన్స్ అయినా మీరు ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. అది మల్టిపుల్ చాయిస్ క్వెషనా లేకపోతే డిఫైన్ డిఫైన్ ఓమ్స్ లా. సో ఇది క్వెషన్ అయినప్పుడు ఇది షార్ట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్‌గా ఇచ్చారు. సో పారాగ్రాఫ్‌గా లేకపోతే ఇది షార్ట్ ఆన్సర్ ఒక 2 లైన్స్ ఉంటది కాబట్టి ఐ కెన్ మేక్ ఏ షార్ట్ ఆన్సర్ క్వెషన్. సో ఇలా కూడా మీరు ఆబ్జెక్టివ్ క్వెషన్ అయినా సరే లేకపోతే డిస్క్రిప్టివ్ క్వెషన్ షార్ట్ ఆన్సర్ లేదు, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఏదైనా బిగ్ క్వెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. సో ఇలా మనం ఏ క్వెషన్స్ అయినా అసైన్‌మెంట్స్ అయినా క్విజ్ అయినా మనం ఈ ఈ విధంగా మనం గూగుల్ క్లాస్ రూమ్‌లో ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఇలా అసైన్ చేసిన తర్వాత లేదు మీరు ఒకవేళ పిక్చర్ క్వెషన్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే ప్లస్ సింబల్ తర్వాత యాడ్ క్వెషన్, ఇంపోర్ట్ క్వెషన్స్, టైటిల్ డిస్క్రిప్షన్ లేకపోతే యాడ్ ఇమేజెస్. ఒకవేళ మీకు ఏదైనా క్వెషన్ ఇమేజ్ ఫార్మ్‌లో ఉన్నా సరే మీరు ఇక్కడ ఇమేజ్‌ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. రైట్? ఇక్కడ మనం చూసినట్లయితే రెస్పాన్సెస్ అని ఉంది. సో మన స్టూడెంట్స్ ఏవైతే రెస్పాన్స్ ఇస్తారో మనం వాటన్నిటిని కూడా మనం ఎక్సెల్ షీట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్‌లోడ్ రెస్పాన్సెస్ లేకపోతే సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్, మనం ఏ రెస్పాన్సెస్ అనేవి ఏ డెస్టినేషన్‌లో స్టోర్ అవ్వాలి, లేకపోతే ఈమెయిల్ నోటిఫికేషన్స్ గానీ, ఇవన్నీ మనం ఈ రెస్పాన్సెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్, ఇక్కడ కస్టమైజ్ థీమ్, ఇక్కడ థీమ్స్ గూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ థీమ్స్ ద్వారా ఏ కలర్ కావాలి లేకపోతే ఏదైనా ఇమేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ స్కూల్ కాబట్టి సపోజ్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఏదో మనకు నచ్చింది ఇది ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ చేసినట్లయితే క్వెషన్స్‌లోకెళ్తే చూడండి. సో ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద క్వెషన్స్ కలర్ ఆల్సో యూ కెన్ చేంజ్ విత్ దీస్ థీమ్ కలర్స్. సో ఇలా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళినట్లయితే సో ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఈమెయిల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ఇప్పుడు కలెక్ట్ ద ఈమెయిల్ అడ్రెస్, లేకపోతే ఇక్కడ చూడండి రెస్పాండెంట్ కెన్. సో మనం ఆన్సర్ స్టూడెంట్ అనేవాడు ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చా లేదా? లేకపోతే సీ ద సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చార్ట్స్, సమ్మరీ రెస్పాన్సెస్ స్టూడెంట్ కెన్ విజిబిలిటీ ఉంటుందా లేదా? లేకపోతే ఇది ఐఎమ్ ఏ ఎస్‌విసి గ్రూప్ కాబట్టి ఈ అవైలబిలిటీ ఎస్‌విసి గ్రూప్‌కి మాత్రమే ఉంటుందా? లేకపోతే సింపుల్‌గా జీమెయిల్ ఉన్న వాళ్ళకి కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చా అనేది కూడా మనం ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్విజెస్‌కొచ్చేసరికి రిలీజ్ మార్క్. సో మార్క్ అనేది సబ్మిట్ చేసిన వెంటనేనా లేకపోతే మాన్యువల్ రివ్యూ ద్వారా మనం రెస్పాండ్ చేసుకోవచ్చా? ఇప్పుడు రెస్పాండెంట్ కెన్ సీ. సో మిస్డ్ క్వెషన్స్ స్టూడెంట్స్‌కి విజిబిలిటీలో ఉంటుందా లేదా? కరెక్ట్ ఆన్సర్స్ కనిపిస్తాయా లేదా? సో ఈ అన్ని ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ సెట్టింగ్స్‌లో మనం మార్చుకోవచ్చు. ఇలా ఇవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెండ్ కొట్టి మనం ఏ స్టూడెంట్స్ అయితే అసైన్ చేయొచ్చో అసైన్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆహ్ ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్స్‌కి అసైన్ చేశాం కాబట్టి, ఈ ఎంతమంది అయితే ఈ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ ఫస్ట్ ఇయర్ సెక్షన్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఆ అన్ని స్టూడెంట్స్‌కి ఈ గూగుల్ ఫార్మ్ అనేది వెళ్ళిపోతుంది. సో, విత్ ద లింక్ సపోజ్ మీకు పర్సనల్‌గా పంపించాలనుకుంటే వాటిని సెండ్ కొట్టిన తర్వాత ఇక్కడ లింక్ అనేది వస్తుంది. సో, ఇది మెసేజ్ మీ మెయిల్ ఉంటే ఈమెయిల్‌తో ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. షార్ట్ అండ్ యూఆర్ఎల్. ఈ లింక్‌ని గనుక మనం కాపీ చేసుకుంటే, ఆ లింక్ ద్వారా మనం వాట్సాప్ గ్రూప్‌లో గాని, ఏదైనా గ్రూప్‌లోకి మనం ఫార్వర్డ్ చేస్తే స్టూడెంట్ దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఈ గూగుల్ ఫార్మ్‌లోకొచ్చేసి హి కెన్ గివ్ హిస్ రెస్పాన్సెస్. సో, ఆ రెస్పాన్సెస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా సబ్మిట్ కొడితే మనకిక్కడ ఆ రెస్పాన్సెస్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి. సో, ఇలా మనం ఈ గూగుల్ క్లాస్ రూమ్‌లో ఏదైనా ఆన్‌లైన్ క్విజ్ గాని, అసైన్‌మెంట్ గాని ఏదైనా మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో స్టూడెంట్‌కి టీచర్‌కి మధ్యలో బెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఇలా గూడా ఉండొచ్చనేది ఈజీ వేతో మనకు కమ్యూనికేషన్ ఈజీగా క క కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. స్టూడెంట్ కూడా కొత్తగా ఏదైనా విషయాలు నేర్చుకుంటూ ఉండొచ్చు.
కాబట్టి ఈరోజు మీరు ఈ గూగుల్ క్లాస్ రూమ్ నుంచి ఎలా యూజ్ చేసుకోవాలనేది నేర్చుకున్నారు. మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మచ్ పేషెన్స్. రైట్. థ్యాంక్ యూ.